బ్రేకింగ్ న్యూస్. ఒంగోలు టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. హత్య టైంలో నిందితులు వాడిన స్కూటీని గుర్తించారు. చేమకుర్తిలోని ఓ దాబా దగ్గర స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. అయితే బైక్ చేమకుర్తికి చెందిన ముస్లిం వ్యక్తిపై రిజిస్ట్రేషన్ ఉండటంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే 3 రోజుల క్రితం ఒంగోలులో వీరయ్య చౌదరి దుండగులు దారుణంగా హత్య చేశారు. దీంతో కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. ఎంక్వైరీలో భాగంగా ఇవాళ నిందితులు వాడిన స్కూటీని గుర్తించారు. అయితే స్కూటీ ముస్లిం వ్యక్తి పేరు మీద ఉండటంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్కూటీకి ముస్లిం వ్యక్తికి ఏం సంబంధం, హత్యలో ఇతడి పాత్ర ఉందా లేక హత్యకు ఏమైనా సహకరించారా అన్న కోణంలో ఎంక్వైరీ జరుగుతున్నట్లు తెలుస్తుంది. కిదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, అటు వీరయ్య చౌదరి హత్యకు సంబంధించి కూడా అటు దర్యాప్తులో ఒక స్కూటీని అయితే ఇప్పటి వరకు పోలీసుల దర్యాప్తులో దొరికినట్టు తెలుస్తుంది. మరి ఆ స్కూటీ ఎవరిది, ఆ స్కూటీ వ్యక్తికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించాయి, డీటెయిల్స్ ఏంటి? ఊళ్ళో దారుణ హత్యకు గురైనటువంటి మాజీ ఎంపీ వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని క్లూస్ అయితే పోలీసులకు లభిస్తున్నాయనే విధంగా చెప్పొచ్చు. నిన్నటి వరకు సీసీటీవీలో కనిపించినటువంటి వైట్ కలర్ స్కూటీ ఏదైతే ఉందో దానిని ఈ రోజు పోలీసులు చీమకుర్తిలోనే ఒక డాబా దగ్గర గుర్తించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు ఎంక్వైరీ చేయగా అది చీమకుర్తికి సంబంధించినటువంటి ఒక ముస్లిం వ్యక్తి పైన రిజిస్ట్రేషన్ ఉండటం జరిగిందనే విధంగా పోలీసులు చెప్తున్నారు. ఆయన వెంటనే అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నారు. అయితే ప్రస్తుతం అసలు ఆయన హత్యలో ఏమన్నా డైరెక్ట్ పాత్ర ఉందా లేకపోతే ఎవరన్నా ఇతని దగ్గర నుంచి ఆ వెహికల్ ని తీసుకొని వెళ్ళడం జరిగిందా అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా నిన్నటి నుంచి ఈ సీసీటీవీ విజువల్స్ సంబంధించినటువంటి అంశంలో గుర్తించినటువంటి స్కూటీ ఇది ఒకటేనా అనే దానికి సంబంధించి కూడా టాలీ చేసుకుంటున్నాం. దాంతో పాటు ప్రస్తుతం ఈ స్కూటీ పోలీసులు అదుపులో ఉంది. దీనిపైన రక్తపు మరకలు లాంటివి ఉండటం జరిగింది. అంటే హత్య జరిగిన తర్వాత ఏదన్నా ఈ పెనుగులాట జరగటంలో ఈ అంతకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏమన్నా దెబ్బలు తగిలాయా లేకపోతే ఏంటి అనే కోణంలో ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం దీనిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ముస్లిం వ్యక్తిని ఇచ్చేటటువంటి ఆధారాల ఆధారంగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే మరింత వేగంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం క్లియర్ గా చెప్తున్నారు ఈ రోజు రేపట్లో కంపల్సరీగా ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బయటికి తీసుకొని వస్తాం, కంపల్సరీగా నిందితులను అరెస్ట్ చేస్తామనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఒకవైపు రేషన్ మార్కెట్ సంబంధించినటువంటి వ్యక్తుల్ని ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. దాంతో పాటు భూమి వివాదానికి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. వాళ్ళే వీరయ్య చౌదరి పైన వ్యక్తిగతంగా కష్టపెంచుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా ఆ కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. దాంతో పాటు అన్ని సీసీటీవీలు పరిశీలించడం అన్ని జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ స్కూటీలు గుర్తించారు. ఈ స్కూటీకి సంబంధించినటువంటి వివరాల ఆధారంగా నిందితులు దొరికేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా మాత్రం స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అఖిల. రైట్ శంకర్, థ్యాంక్ యూ.